అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ మీ లార్డ్ బ్రదర్. అన్న బాగున్నారా అన్న? బాగున్నాం బ్రదర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామన్నా. మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. అది మీ బుక్స్ 2 అందినవి నేను చదివినానన్న. హ్మ్. చాలా బాగున్నాయి అన్న. అసలు మీరెంత అసలు కష్టపడ్డారో అసలు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్న. అసలు నేను అనుకున్నాను మీరు అంత కష్టపడ్డారు కదా, కనీసం బుక్స్ 2000 3000 వరకు ఉంటదేమో అని అనుకున్నానన్న. కానీ మీరు అంత తక్కువ ధరలో ఇంత మెటీరియల్ మీరు ఇచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉందన్న. రెండు వాస్తవానికి బ్రదరు మనం మనం ఇచ్చినటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో అన్న. అది గనక ఇంగ్లీషు, హిందీలో ప్రింట్ చేసి ఇప్పుడు మన ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని పబ్లిషర్స్ ఉన్నారు. అవునన్న. వాళ్ళు అవును. బాగా ఫేమస్. ప్లస్ అవును పెద్ద పెద్ద స్కాలర్స్ బుక్స్ ని ప్రింట్ చేసి అమ్ముతుంటారు వాళ్ళు. అన్న. అన్న. వాళ్ళు గనక అయితే మనం ఇచ్చిన కంటెంట్ మీరు అన్నట్టు 2000కి 3000కి అమ్మేవాళ్ళు ఒక్కొక్క పుస్తకాన్ని. అవునన్న. అవును వాస్తవమే. మనం జస్ట్ అది 300కే ఒక్కొక్క పుస్తకాన్ని ఇయ్యగలుగుతున్నాం. కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా తీసుకొని. అన్న. అన్న. మన ఉద్దేశం ఏందంటే వ్యాపారం కాదు కదా బ్రదర్. కాదు. సత్యం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఏది నిజం, ఏది అబద్ధం ప్రజలకు తెలియాల. ఈ ఆలోచన అందరికి లేదన్న. ఉమ్, ఈ ఆలోచన అందరికి లేదు. అసలు నేనైతే వండర్ అయిపోయిన 800 అనేసరికి. అసలు మనం ఖర్చు పెట్టుకున్నంత కాదు అసలు. అవును. కొరియర్ ఖర్చులతో కలిపి 800. అవునన్న. అవును. అసలు నాకైతే అసలు నేను అనుకోలేదు నా చేతుల్లో ఈ బుక్స్ ఉంటవి అని అనుకోలేదన్న. ఉమ్, పైగా అసలు మీరు అసలు నాకు అర్థమైందన్న మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే మీరు హిందీ వర్షన్స్ చదివి, తెలుగులో చదివి, అంతంత పెద్ద గ్రంథాలు చదివి మాకు అర్థమయ్యే రీతిగా మీరు డివైడ్ చేసిరంట అన్న. అసలు ఇట్లా బుక్ తెరవాల్సిన అవసరం లేదన్న. మామూలుగా చాప్టర్స్ చూసుకొని దన్మని ఏ సమయానికి అది ఇట్లా వెతుక్కొని చెప్పేయొచ్చు అంతే. ఉమ్. అంత ఈజీగా చేశారన్న. అసలు అది చదువుతుంటే అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న. దేవుడు మాకు నిజంగా మీ ద్వారా యాక్చువల్ గా ఈ గ్రంథాల్లో వీళ్ళ రోత బతుకులు అన్ని కూడా అందులో ఉన్నాయని ఉమ్. విన్నాను. కాకపోతే ఎవరు ధైర్యం చేసి ఎవరు ఇంత ధైర్యంతో ముందుకు రాలేదన్న మీలాగా. ఉమ్. చేయలేదు, అంత ధైర్యం ఎవరు చేయలేదు. కానీ దేవుడు మిమ్మల్ని అట్లా వాడుకున్నాడన్న. మీ కొరకు ఈ బుక్ ఒక వర్షన్ అయిపోగానే, ఫస్ట్ వాల్యూమ్ అయిపోగానే నాకు ఆశ్చర్యం అనిపించి ఇంకా నేను కళ్ళు మూసుకొని అక్కడే మీ గురించి ప్రార్థన చేశానన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న చాలా అసలు వండర్, మీరు నమ్మరు కానీ నాకైతే దాని వాల్యూ కూడా అందరికి అర్థం కాదన్న. ఉమ్. అందరికి అర్థం కాదు కానీ నాకైతే చాలా మంచి, నేను రియల్లీ ఐఎమ్ సో లక్కీ బై గాడ్స్ గ్రేస్ అన్న. మళ్ళీ ఇంకోటి, ఇవి 2 బుక్స్ ఏవైతే మీరు చేశారో ఇవి ఆ రోజు హిరోషిమా నాగసాకి మీద 2 బాంబ్స్ వేశారన్న. దానికి ముద్దు పేర్లు పెట్టారు, ప్యాట్మ్యాన్ అండ్ ద లిటిల్ బాయ్ అని. ఆ. ఈ 2 కూడా అలాంటివే. ఆ ఒకటి మతోన్మాదాన్ని అంతం చేసి అన్న సత్యం ఏందో ప్రజలకు తెలియజేసేటటువంటి ఒక రకమైన మిసైల్స్ లాంటివి, ఉపయోగించాలంటే. అణుబాంబులు లాంటివి. అవునన్న. 2 కూడా, ఒకటి ప్యాట్మ్యాన్ ఒకటి లిటిల్ బాయ్. ఉమ్. నిజమే అన్న. ఎందుకంటే వాళ్ళకైతే ఇంకా నోరెత్తడానికి లేదన్న ఉమ్. అసలు. మళ్ళీ ఇంకోటి, మొన్న రీసెంట్ గా ఒక గృహ కూడికల్లో నేను ఈ మెసేజ్ చెప్పేటప్పుడు యేసయ్య ప్రేమను కంపేర్ చేస్తూ, అసలు ఈ ప్రేమ ఎలా ఉంటది, యేసు ప్రభుది ఎలా ఉంటది, ఈ లోకంలో ఉన్న దేవతల ప్రేమ ఎలా ఉంటుందో వర్ణిస్తూ 3 రెఫరెన్స్లు నేను కోట్ చేశానన్న మీ బుక్ లో నుండి. ఉమ్. ఒక ఆయన అయితే కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడన్న. అంటే మేము శూద్రులం, మమ్మల్ని ఇంత హీనంగా చూశారా, కుక్కలకు విసిరేసినట్టు విసిరేస్తారా, అంటే మేము కుక్కలమా అని చెప్పి ఇంకా కళ్ళల్లో అదే నీళ్ళు. మనం రెండో బుక్ లో రాసిన మనువాదం గురించి రాసినటువంటి చాప్టర్ లోయా? అవునన్న. అవును. అవును. ఓకే, ఓకే. అందులో ఒక 3 రెఫరెన్సెస్, శ్లోకాస్ ప్లస్ రెఫరెన్స్ చెప్పి, చూడు ఉమ్. నాయన యేసయ్య ప్రేమ అంటే ఇట్లా ఉంటది, క్షమాపణ అనేది మన దగ్గర ఉంది కానీ వాళ్ళ దగ్గర ఉండదు, ఉమ్. ఇంత నరకం చూపెట్టిరు మనకి అని చెప్పి ఒక కంపేర్ చేసి ఒక 2 మినిట్స్ చెప్పాను నేను. వాళ్ళ దేవుళ్ళే దగ్గరుండి చెప్పిస్తారు బ్రదర్. శూద్రుడి ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టని. అవునన్న. అవి అవి చెప్పేసరికి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాడు ఆయన. ఉమ్. అసలు మళ్ళీ ఇంకా అన్న అసలు నాకు తెలియదు అన్న ఇంత ఇది ఉందని అని చెప్పి అని అన్నాడు. అంత ఎఫెక్టివ్ అసలు ఈ బుక్స్ అయితే చెప్పాలంటే 2 చేతిలో 2 ఖడ్గాలు లాంటివి అన్న. ఉమ్. నిజంగా అసలు ఇంత తక్కువ ధరకి మీరు అందించారంటే ఆ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలన్న. ఇంకా దేవుని మహాకృప ఉండబట్టే మనం ఇంత పని చేయగలిగాం బ్రదర్. అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం కానీ, అవునన్న. తర్వాత వాటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా నిజంగా వండర్గా ఉంటది నాకు ఆలోచిస్తే.
ఏదో అవునన్నా. అంటారు చూడండి, యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు వాడంతట అయ్యే వస్తాయి అన్నట్టు. అవునన్నా. దేవుడు నాకు అసలు ఎవరెవరిని ప్రేరేపించాడో ఆ టైంలో అసలు నాకు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. అన్నా అన్నా. వాళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళంతట వాళ్ళు ఫోను జేసి, అన్నా. "బ్రదర్ ఇదిగో మీ బుక్స్ కోసం మీకు ఇదిగో మేము ఇట్లా ఇంత కానుక పంపిస్తున్నాం." లేదా "బ్రదర్ ఇదిగో మేము పలానా చోట ఉంటాం. అన్నా. మీకు బుక్స్ కావాలంటే చెప్పండి మేము పంపిస్తామని." వాళ్ళు దగ్గరుండి కొని వాళ్ళ పనులు మానుకొని బుక్స్ అన్నా. కొని నాకు పంపించినటువంటి సందర్భాలున్నాయి బ్రదర్. చెన్నై నుంచి అవునన్నా. గాని, ఒక అన్నా. సహోదరుడు ఉంటాడు. చెన్నైలో ఉండేవాడు ఇంతకుముందు. ఆ బ్రదరు గాని, అన్నా. తర్వాత ఆయన కొన్నటువంటి బుక్స్‌ని మళ్ళీ నాకు పంపియడానికి ఇంకో బ్రదర్ అక్కడ అమ్మో! చెన్నైలో. ఆ ఆహాహా! తర్వాత ఢిల్లీలో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఒక ఇద్దరు ఏమో వాళ్ళు అక్కడి నుంచి కొని అబ్బా! పంపించారు. ఇద్దరు ముగ్గురు బ్రదర్స్. హ్మ్. అన్నా. అంటే పెద్ద పెద్ద పబ్లిషర్స్ అక్కడే దొరుకుతాయి ఆ బుక్స్. ఆహా! సో, వాళ్ళలా నాకు సహాయం చేయటం గాని, ఇంకా కొంతమంది సహోదరులు పుస్తకాల కోసం వాళ్ళు మనకి కానుకగా పంపించి హెల్ప్ చేయటం గాని, హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా నేను ఎవరిని అడగకుండానే మళ్ళీ. అబ్బా! అది ఎవరిని అడగకుండానే ఆ విధంగా దేవుడు వాళ్ళని ప్రేరేపించి మనకు చేసినటువంటి ఆ సహాయం గాని, అన్నా. అలాగే పుస్తకాలు ప్రింటింగ్ కోసం దేవుడు ఎవరెవరినో ప్రేరేపించేసినటువంటి సహాయం గాని, అవునన్నా. ఇవన్నీ గూడా తలుచుకుంటుంటే నిజంగా ఇది దేవుని ప్రణాళిక అనిపించింది నాకు. వాస్తవం. అది ప్రణాళికే అన్న. ఆ! వాస్తవంగా నిజంగా దైవ నిర్ణయము. కానీ వాళ్ళను ప్రశ్నించనంత వరకు అన్న, హ్మ్. వాళ్ళు మన మీద ఇంక ఇట్లాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటారు. హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. దీనివలన ఏమైద్దంటే బ్రదరు, ఇప్పుడు ఈ ఆ! దాడులు చేసే వాళ్ళకి ఈ విధంగా క్రైస్తవాన్ని దూషించే వాళ్ళకి వాస్తవానికి వాళ్ళ మత గ్రంథాల్లో ఏముందో, అసలు వాళ్ళ మతంలో ఏముందనేది తెలీదు బ్రదర్ ఈళ్ళకి. 99% తెలీదు ఎవరికీ. తెలియదన్న వాస్తవం అన్న. అవును. మనం ఎప్పుడైతే ఈ గ్రంథాలను తీసుకొని "అరె బాబు ఇదిగో నీ గ్రంథాలు ఇలా ఉందని" మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా ఆలోచనలో పడతారు. కనీసం కొంతమందైనా గాని మారు మనసు పొందడానికి ఛాన్స్ ఉంటది. అవునన్న. వాస్తవమే. ఖచ్చితంగా అసలు తిరుగులేదన్న. వీటి నుంచయితే వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదింకా. భస్మం అయిపోవాల్సిందే. ఆ! అస్సలు వాళ్ళకు అసలు ఇప్పుడు ఎక్కడన్నా చూస్తే గూడన్న ఎవరన్నా ఈ ప్రవచనాలు అలాంటివి ఆ హిందువులు చెప్తుంటారు గదా! హ్మ్. నాకిప్పుడు అనిపిస్తుంది. అరే! ఈళ్ళు గ్రంథాల గురించి వీళ్ళకు తెలవదు. హ్మ్. చెప్పేది వాళ్ళకు తెలవదు. హ్మ్. అసలు ఎంత పిచ్చోళ్ళగా జేస్తున్నారు వీళ్ళను, తెలియని ప్రజలను. హ్మ్. ఎంత అజ్ఞానులుగా ఇది జేస్తున్నారనేది నాకు అనిపిస్తుందన్న. హ్మ్. నిజంగా అసలు. కానీ మొత్తం మీద అయితే దేవుని యొక్క చిత్తం మీ పట్లుండి, ఈ ఆ! జనాలను అజ్ఞానం నుంచి మీరు విజ్ఞానంలోకి నిజంగా మార్చడానికి దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడన్న. నిజంగా బ్రదర్. దేవుని మహాకృప. నిజ దేవుడు ఎవరో తెలియజేసేటువంటి బాధ్యత నాకు అప్పగిచ్చాడు ఈ ఈ రూపంలో. నిజంగా అన్న. నిజంగా. మీకు మీ కొరకు మీకెంత థాంక్స్ చెప్పినా తక్కువే అన్న. నాది ఏం లేదు బ్రదర్. అంతా మహిమ, ఘనత మన దేవుడిదే. ఆ గొప్పతనం అంతా ఆయనదే. నాదేం లేదు. అవునన్న. నిజంగా మీరు అందులో ఇంకొకటి నేను చిన్నప్పుడన్నా మేము హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం గదా! చిన్నప్పుడు నేను 4 ఇయర్స్ ఉన్నప్పుడు నేను శిశు మందిర్ స్కూల్‌లో చదువుకునేది. హ్మ్. అప్పుడు అయితే కమల కుచ చూచుక కుంకుమతో అని ఒక శ్లోకం నేర్పించారు. శ్లోకాలున్నాయి. ఆ! అవును. హ్మ్. అంటే అప్పుడు మీనింగ్ చెప్పేది గాదు. సుప్రభాతాలు. ఆ! సుప్రభాతాలు. అయితే ఏమైందంటే, నేను చదువుతుంటే మా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేది. తర్వాత మా డ్యాడీ పోస్టల్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేసేదన్నట్టు. హ్మ్. అక్కడెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్‌లో నన్ను చదివిపిచ్చేది. చూడు హ్మ్. రాజు ఒకసారి చదువంటే, అక్కడున్న సార్‌లు వాళ్ళంతా అబ్బాయి, అబ్బాయి ఎంత నేర్చుకున్నాడు, ఎంత బాగా చదువుతున్నాడని ఆశ్చర్యపోయారప్పుడు. ఈ రోజు వరకు నాకు మీనింగ్ తెలవదన్న అసలు. మీనింగ్ తెలవదు నాకు. దాని గురించి మీకు వివరంగా బాగా చెప్పాలంటే కత్తి పద్మారావు గారే. అయి అయితే విడమరిచి ఆ! కమలాకాయ గట్ల తొక్కు తీసి చక్కగా ఎలాగైతే ఇది చేస్తారో అలాగ చెప్తాడు దాని గురించి. అవునన్న. అవును. ఆ! అయితే మీ బుక్కు చదివాక, హ్మ్. ఆ మీనింగ్ చదివి, నేనింత ఇంత పాడు శ్లోకమా నేను చదివింది. దీనికి వాళ్ళా మెచ్చుకున్నది అంత ఎడ్యుకేటెడ్స్ అయ్యుండి, ఎంప్లాయీస్ అయ్యుండి అని హ్మ్. నాకు ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిందన్న. హ్మ్. అసలు ఇంత చెండాలపు పద్యాన్ని నేను హ్మ్. చదవడం ఏంది, వాళ్ళు నేర్పియడం ఏంది, వీళ్ళు మెచ్చుకోవటం ఏంటి అనేది అర్థం కాలే నాకు. హ్మ్. ఇన్ని సంవత్సరాలు నాకు ఆ మీనింగ్ తెలవదన్న. ఆ! మీ బుక్ ఎప్పుడైతే చదివానో అప్పుడు ఇంత చెండాలం పద్యమా నేను నేర్చుకుంది అంత చిన్నప్పుడు. హ్మ్. యేసయ్య మాటలన్నా ఎంత ప్రేమ గలవి, ఎంత ఆశ్చర్యమైనవి. హ్మ్. వీటికి మనం అసలు నిజంగా నేనైతే ఆశ్చర్యపోయానన్న. హ్మ్. ఇంకా అసలు నాకు మాటలు రావట్లేదు ఆనందంలో. ఆ! అందుకే ఒక్కసారి మీకు ఖచ్చితంగా ఫోను జేసి నేను పొందుకున్న మేలు మీతో పంచుకోవాలని, మీ బుక్స్ ద్వారా నేనెట్లా ఇదయ్యానన్న విషయం మీతో మాట్లాడదామని జేశానన్న. థాంక్ యూ బ్రదర్. చాలా సంతోషం అనిపిస్తుందన్న నాకు. హ్మ్. ఇదొక మంచి ఒక వెపన్స్ ఒక ఆయుధాలు
దేవుడు మీ ద్వారా నాకు ఇచ్చాడని నేను సంతోషిస్తున్నాను. మతోన్మాదాన్ని మనువాదాన్ని కోల్చడానికి ఒక ఆయుధాలే నిజంగా. అవునన్నా, మంచి నిజదేవుణ్ణి తెలుసుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి 2 మార్గాలు ఇవి అంతే. అవునన్నా, అవును. అంతే, ఇంకా అది ప్యాట్‌మ్యాన్ లిటిల్ బాయ్. అది ఏస్తే మళ్ళా ఇంకా దాన్ని తిరుగు లేకుండా ఇదైపోవాలి. మన పౌలు గారు చెప్పినట్టుగా సాతాను దుర్గాల్ని అవునన్నా, పడగొట్టాలి వాడిని. మనకి అవును, మనుషులు శత్రువులు గాదు గానీ, అవునన్నా, వాళ్ళలో ఉన్నటువంటి ఐడియాలజీ అనేది మనకి అదేదైతే ఉందో దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ, దేవుడి అవునన్నా, నుంచి సృష్టికర్త నుంచి మనుషులను దూరంగా తీసుకెళ్ళి నరకానికి తీసుకెళ్ళేటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో, ఆ అవునన్నా, ఐడియాలజీని నాశనం చేసేటటువంటి అణుబాంబులే ఈ 2 గూడా. అవునన్నా. ఎందుకంటే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు గాని వాయుమండల అధిపతితోను అని ఉంది కదన్నా. ఇప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ అన్నమాట. ఇప్పుడు మీరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో మీరు కమాండర్. అవునన్నా, ఎయిర్ చీఫ్ మార్షల్ దేవుని లాగా. మహాకృప మనకిచ్చినటువంటి ధన్యత అది దేవుడు. అవునన్నా, అవును. చాలా అసలు మీతో ఇట్లా మాట్లాడతా నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ గా మీ వీడియోస్ నేను ఎప్పటి నుంచో, దాదాపు మీరు స్టార్టింగ్ వచ్చిన వీడియోస్ నుంచి నేను చూస్తున్నా మిమ్మల్ని. హ్మ్. దాదాపు 9 ఇయర్స్, అరౌండ్ 9 ఇయర్స్ నుంచి మీ రెగ్యులర్ గా మీ ఫాలోవర్ని నేను. హ్మ్. కాకపోతే ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏందో నాకేమి అంటే మరి మీరు బిజీగా ఉంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మీతో మాట్లాడడానికి ఇంతసేపు టైం గడిపి మాట్లాడడానికి, మీరు టైం స్పెండ్ చేయడాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు, మీకు కూడా కృతజ్ఞతలు అన్న. థాంక్ యూ బ్రదర్. యాక్చువల్ గా మీ 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 ఆన్సర్ లో మీ విధానం నాకు ఒకటి బాగా నచ్చిందన్న. హ్మ్. అందులో స్ట్రైట్ గా మీరు డైరెక్ట్ బుల్లెట్ షాట్ లాగా ఉంటది. హ్మ్. ఎట్లా అంటే వాడు ఎంత అర్థం కానోడైనా సరే చక్కగా పాయింట్ కి వచ్చేస్తారు. హ్మ్. మీ విధానం నాకు అదొకటి బాగా నచ్చిందన్న. అది ఎంత ఇంకొకటేందంటే బ్రదరు, మనం క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు అన్న. 2 రకాల పద్ధతులుంటాయి. మనకు బైబిల్‌లో బాగా ఎక్కువగా కనపడేయి ఏంటిదంటే, అన్న. ఫస్టొచ్చేసి స్టెఫను దేవుని గురించి ప్రకటించినటువంటి విధానం ఒకటి. హ్మ్. పౌలు గారు ప్రకటించినటువంటి విధానం ఒకటి 2 కనపడుతుంటాయి. హ్మ్. నాకైతే స్టెఫను ప్రకటించినటువంటి విధానం బాగిష్టం. అన్న. అంటే పౌలు గారిది ఇష్టం లేదని గాదు. అదొక అదే. పద్ధతి. కానీ నాకు ఈ రెండిట్లో హ్మ్. నేను స్టెఫను ఏ విధంగా దేవుని గురించి ధైర్యంగా, రోషంగా వాళ్ళందరూ చంపుతారని గూడా తెలుసు స్టెఫన్‌కి. అవునన్న, అవును, అవునన్న. అయినప్పటికి గూడా ధైర్యం జేసి ఎంత బాగా మాట్లాడాడో జూడు. వాస్తవమే అన్న, వాస్తవం. అసలు భయపడలా. దేనికి గూడా చెప్పాలనుకున్నది నిక్కచ్చిగా చెప్పాడు. నాకు అది చాలా ఇష్టం అన్నమాట. బైబిల్‌లో నాకు ఆ పద్ధతి చాలా ఇష్టం. అన్న, అందుకని యేసుక్రీస్తు గురించి నేను ప్రకటించేటప్పుడు అన్న. నేను ఇయన్నీ ఆలోచించనసల. అవతల ఎవడున్నాడా ఏదో మోడీ ముందు నిలబెట్టి నన్ను చెప్పమన్నా నేను ఇలాగే చెబుతా. మన అవునన్న, సిగ్నేచర్ స్టూడియోలో ఎలా మాట్లాడానో అలాగే చెప్తా నేను. అన్న, ఎవరైనా గావచ్చు. అది అన్న. వాళ్ళెవరైనా గావచ్చు. అందుకే అవునన్న. సిగ్నేచర్ స్టూడియోలో నేను కంపారిజన్ చేశాను చూడు. మా యేసుక్రీస్తుకను వాళ్ళ దేవుళ్ళకి. అవును, మీరు అవును. దేవుళ్ళుగా పూజించేటువంటి వాళ్ళు రేపిస్టులు, మానభంగాలు చేశార్రా బాబు. స్ట్రైట్ గా యేసుక్రీస్తు అనేసిండు. చూడు ఒక తెల్లటి వస్త్రం, చిన్న మరక కూడా లేనటువంటి ఒక తెల్లటి వస్త్రం లాంటోడని చెప్పి కంపారిజన్ చేసి రిఫరెన్సులు సహా, ఆధారాలు సహా అవును, నిరూపించి వచ్చాను నేను ఆ స్టూడియో. అవునన్న. అది చాలా బాగా నచ్చిందన్న. అట్లాగా నా నా పద్ధతి అది బ్రదర్. అవును, భయపడకూడదు. మన దేవుని అవును. గురించి ప్రకటించేటప్పుడు దేనికి భయపడకూడదు. భయపడొద్దన్న. అవును. ఆళ్ళేమన్నా అంటారేమో అని చెప్పి మనం మొహమాట పడాల్సిన అవసరమే లేదు. లేదన్న. అవును, ఎప్పుడైనా సరే వెలుతురు వెలుతురే, చీకటి చీకటే. అవునన్న. వాస్తవం. చీకటి మనకు దగ్గరకి పోయి నువ్వు, మేము ఒకటే అని చెప్పటం అనేది కరెక్ట్ కాదు. కాదన్న. కాదు, ఎప్పటికీ కాదు. కాదది. కాదన్న, కాదు. పొత్తే లేదన్న మనం అసలు. మనం వెలుతురుకు సంబంధించినటువంటి వాళ్ళం. కరెక్ట్ అన్న, వాస్తవమే. ఆళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళని మనం వెలుతురులోకి తీసుకొని రావాల. అవునన్న. కాబట్టి "అరే బాబు! మీరు చీకట్లో ఉండార్రా నాయనా" అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా చెప్పాలి అర్థమయ్యేటట్టు. చెప్పాలి. వాళ్ళు అవునన్న. గుర్తించేటట్టు చేయాలి మనం. వాళ్ళు చీకట్లో ఉన్నారని వాళ్ళు గుర్తించేటట్లు మనం చేయాల. ఆ ప్రయత్నమే నేను ఈ రాసిన ఈ 2 పుస్తకాలు. అవునన్న. మీ మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతది. దేవుని చిత్తం గూడా నెరవేరుతదన్న 100%. ఎందుకంటే మీ ప్రయాస అది ఎంత అసలు, అసలు చెప్పాలంటే వాళ్ళ దరిద్రం అంతా గూడా బయట పెట్టేసిరన్న. అసలు ఏం దరిద్రం అది. కానీ దేవుడు నిజంగా మంచి, కానీ రెఫరెన్సులు చాలా ఇంపార్టెంట్ అన్న. మనం రెఫరెన్స్. ఎవరితో అయినా మాట్లాడొచ్చు. ఇప్పుడు నేనిచ్చినటువంటి అవును. పుస్తకాలు మీ దగ్గరుంటే, అవునన్న, అసలు మీ అవును. ముందు పెద్ద పెద్ద హైందవ పండితులు కూడా మీ ముందు నిలబడలేరు అంతే. వాళ్ళకే తెలీదు అయన్నీ. తెలవదన్న, వాస్తవమే. నేనంటే దాదాపు 5, 6 సంవత్సరాల నుంచి అయి ముందేసుకొని చదువుతా, అయన్నీ నోట్ చేసుకుంటా, అవును. ఎక్కడ ఏముందనేది రీసెర్చ్ చేశాను గాబట్టి, అన్ని రిఫరెన్స్‌లు మీకు ఇవ్వగలిగా. అవునన్న, అవును. వాళ్ళు అయన్నీ ఎందుకు చదువుతారు? అసలు ఆటి పేర్లే తెలీదు వాళ్ళకి. ఆళ్ళ గ్రంథాలు. అలా రామాయణం, మహాభారతం మెయిన్ మెయిన్‌యి ఒక 5, 6 పుస్తకాల అవునన్న, పేర్లు తెలుసు గానీ,
నేను అవునన్నా. ఎన్ని గ్రంథాలు కోట్ చేశాను వాటిల్లో అసల. అబ్బా! అసలు ఆ! చాలా వేదాలేంది, మరి ఉపనిషత్తులేంది, బ్రాహ్మణాలేంది, అరణ్యకాలేంది, అవునన్నా. రామాయణం ఏంది, మహాభారతం ఏంది, అసలు ఎన్ని ఒకటా రెండా? అవునన్నా. అసలు అది చూస్తుంటే మీరు ఆ ఆలోచన ఎట్లొచ్చిందనేది అద్భుతం అన్న. ఎందుకంటే డివైడ్ చేశారు కదా చాప్టర్స్. హ్మ్. మన అంటే శూద్రుల గురించి వాళ్ళు ఏమని రాసుకున్నారు, హ్మ్. లేదంటే స్త్రీల గురించి వాళ్ళు ఏ విధంగా అణచివేశారు. ఆ హ్మ్. టైటిల్స్ టైటిల్స్ అసలు ఆలోచన అది అద్భుతం అన్న అది. ఎందుకంటే దేవుడు మామూలుగా దేవుడికి చదువుకుంటాం. ఇచ్చినటువంటి ఐడియానే బ్రదర్ అదంతా గూడా. అబ్బా! అసలు నిజంగా అన్న అది. కానీ ఇది ఎంతో మంది దుర్మార్గులను ఖచ్చితంగా అది ఎండగట్టుకుంటదన్న. హ్మ్. హ్మ్. మామూలుగా ఉండదు ఇది. ఎందుకంటే నాకు కూడా చాలా యూజ్ అవుతదన్న నాకు. అన్యుల మధ్యలో సేవ చేస్తున్నా నేను. హ్మ్. అయితే కొన్ని ఆటంకాలు వచ్చి కొన్ని సార్లు అయితే హ్మ్. ప్రసంగాలు చేసినప్పుడు వాళ్ళ పద్ధతులు, మన పద్ధతులు అవి ఎందుకొచ్చినాయి, అవి ఎందుకు చేయొద్దు, ఎందుకు చేయకూడదు అని ఒక టాపికే తీసుకున్నా నేను. హ్మ్. ఈ విధంగా చెప్పేటప్పుడు మీ గ్రంథంలో ఉన్న రెఫరెన్సెస్ నాకు చాలా యూజ్ అవుతున్నాయి అట్లాంటప్పుడు. హ్మ్. హ్మ్. అవి గతంలో ఏం చేసేదంటే మీ వీడియోస్ చూసి డైరెక్ట్ వీడియో పాజ్ చేసుకుంటూ అవి రాసుకున్నా. హ్మ్. బుక్స్ రాకముందు. హ్మ్. ఇప్పుడైతే డైరెక్ట్ మీ బుక్సే నా చేతిలో ఉన్నాయి గదా! ఇంకా అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. హ్మ్. ఇంకా నేను మళ్ళీ ఇంకా స్టడీ చేస్తుంటా నేను దీని మీద. చాలా థాంక్స్ అన్న నిజంగా మీరింత మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. థాంక్ యూ బ్రదర్. థాంక్ చాలా యూ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అండ్ మీ ఎంకరేజింగ్ వర్డ్స్ అనేది. అన్న. చాలా థాంక్స్ బ్రదర్ మీకు. దేవుని మహాకృప. దేవునికే మహిమ ఘనత బ్రదర్. అంతే నాదేం అన్న. లేదు. దేవునికి మహిమ అన్న. ఇప్పుడు మీతో పాటు మీరు చేస్తున్న ఈ సేవలో హ్మ్. ఇప్పుడు మీతో పాటు మీకు పరోక్షంగా నేను గూడా మీతో పాటు నేను నడుస్తున్నట్టే మీ హ్మ్. బాటలో. హ్మ్. పరోక్షంగా యాహ్! పరోక్షంగా మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో ఇప్పుడు మీ రిఫరెన్స్ నేను వాడుకుంటున్నానంటే మీతో పాటు నేను కలిసి పనిచేసినట్టే దాంట్లో. హ్మ్. దేవుని కొరకు. అట్లా నేను ఫీల్ అవుతా అన్న. థాంక్ యూ. చాలా థాంక్స్ అన్న మరి. ఓకే. థాంక్స్. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.